హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎన్నికల కోడ్ అనేటువంటిది అమల్లో ఉన్నా కూడా మనకి ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకం నిధులైనటువంటివి నిన్నటి రోజు నుంచి అయితే పడ్డము స్టార్ట్ అయ్యాయన్నమాట. ముందుగా మనకు ఈ జిల్లాల వారికి ఈ గ్రామాల్లో అయితే పడ్డం అయితే జరిగింది. సో అవి ఏ జిల్లాలో దాని గురించి అయితే మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ప్రూఫ్‌తో సహా అయితే చూపిస్తానన్నమాట. ఏ గ్రామాల్లో, ఏ జిల్లాల్లో పడ్డాయి అనేటువంటి దాని గురించి కంప్లీట్‌గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మీకందరికీ కూడా తెలియచేస్తాను. కాబట్టి మనకు వైఎస్ఆర్ చేత నిధులనేటువంటి పడడం అయితే స్టార్ట్ అయ్యాయి. సో మనకు వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన యొక్క ఛానెల్‌ని చూస్తున్నట్లయితే వెంటనే మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. అదే విధంగా మీరు చూస్తున్న వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియోను యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా వెంటనే చేయూత పథకానికి సంబంధించి అప్డేట్స్ మొత్తం కూడా నేను మన ఛానల్ ద్వారా అయితే అందరికీ అయితే అందజేస్తాను. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి అయితే వెళ్దాము. సో ముందుగా మనకు వైసీపీ పార్టీకి సంబంధించిన 2024 ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేనిఫెస్టోకు మెరుగులు, సరికొత్త పథకాలతో మనకు కొత్త హంగులు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాడు నేడు కిందకు మరిన్ని విభాగాలనైతే చేర్చబోతున్నారనమాట. పట్టణ యువతకు ఉపాధి అవకాశాలనైతే కల్పించబోతున్నారు. మంచినీటి పథకాల్లోనూ మరిన్ని మార్పులైతే తీసుకురాబోతున్నారనమాట. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవన్నీ చేయబోతున్నారు. నాడు నేడు కింద మరికొన్ని కొత్త పథకాలైనటువంటి కొత్త విభాగాలైనటువంటివైతే యాడ్ చేయబోతున్నారు. నెక్స్ట్ అదే విధంగా పట్టణ యువతకు ఉపాధి అవకాశాలైతే కల్పించబోతున్నారు. మంచినీటి పథకాల్లో కూడా మరిన్ని మార్పులనేటువంటిది ఇంకా మెరుగైతే తీసుకురాబోతున్నారనమాట. సో నిరుపేదలకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలను కల్పించబోతున్నారు. సో మనకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తారని మనకు ఈ విధంగా అయితే మేనిఫెస్టోకి సంబంధించి కొన్ని నియామకాలైతే విడుదల చేశారనమాట. సో ఇదే మనకు నినాదంతో వైసీపీ మేనిఫెస్టోకు రూపకల్పన అయితే చేస్తున్నారు. సో ఇటువంటి మనకు సరికొత్త పథకాలు చర్చేందుకు మనకు మేనిఫెస్టో అనేటువంటిది సుదీర్ఘంగా చర్చలైతే జరుపుతూ ఉన్నారు. మేనిఫెస్టో మీద ఇటువంటి కొత్త పథకాలు అనేటువంటివి కొత్తగా చర్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే సుదీర్ఘ చర్చలైతే జరపబోతున్నారు. సో మనకు త్వరలోనే ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టో అనేటువంటిది అయితే విడుదల కాబోతుంది. 2024 వైసీపీ మేనిఫెస్టో కొత్త మేనిఫెస్టో అనేటువంటిది విడుదల చేశారనమాట. అది విడుదల చేసినప్పుడు నేను మన ఛానెల్‌లో అయితే అందరికీ అయితే తెలియజేస్తాను. ఓకేనా? సో ఇక మనము ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించి డిస్కస్ చేద్దాము. ఏ ఏ జిల్లాల్లో ఈ యొక్క ఏ గ్రామాల్లో ఈ నిధులనేటువంటివి పడుతూ ఉన్నాయని. సో ముందుగా మనకు ఈ యొక్క చేయూత పథకం ద్వారా ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఈ నెల 7వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రూ. 18,750 అనేటువంటిదైతే ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరిగింది. సో మనకు ఏమిటి అంటే ఖాతాలోకి జమ చేశారు కానీ మనకు అంతలోనే ఖాతాల్లోకి పడే లోపలే మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేటువంటిదైతే అమల్లోకి రావడం అయితే జరిగింది కాబట్టి, సో ఇది మనకు ఖాతాల్లోకి జమ కాకుండానే పోయాయన్నమాట. సో మనకు కేవలం ఈ యొక్క నిధులనేటువంటివి 20% మందికి మాత్రమే ఖాతాల్లోకి అయితే పడడం అయితే జరిగింది. అది ఏ జిల్లాలో అని చూసుకున్నట్లయితే మనకు అనకాపల్లి జిల్లాలో మాత్రమే. అంటే అక్కడ మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించి నిధులనేటువంటివి ఆ రోజు అనకాపల్లిలో బటన్ నొక్కైతే విడుదల చేశారు కాబట్టి, ముందుగా మనకు ఆ జిల్లాకు సంబంధించి అయితే నిధులు విడుదల చేశారు. ఆ జిల్లాలో ఉన్నటువంటి అర్హులైనటువంటి మహిళలందరికీ కూడా. సో కాబట్టి మనకు ఆ జిల్లాల వారికి మాత్రమే పడ్డాయన్నమాట. అనకాపల్లి జిల్లా వారికి మాత్రమే. సో మనకు ఈ లోపల మిగిలిన జిల్లాలకు పడే లోపు మనకు 16వ తేదీన ఈ నెల 16వ తేదీన ఎన్నికల కోడ్ అనేటువంటిదైతే అమల్లోకి రావడం అయితే జరిగింది. దీనితో మనకు ఈ యొక్క అన్ని పథకాలకు సంబంధించిన చెల్లింపులనేటువంటివైతే సడెన్‌గా నిలిపివేయడం అయితే జరిగింది. మనకు ఎన్నికల కమిషనర్ గారు చెప్పిన రూల్ ప్రకారం మనకు ఈ యొక్క చెల్లింపులనేటువంటివైతే నిలిపివేయడం అయితే జరిగింది. ఎందుకంటే మనకు ఎన్నికల కోడ్ అనేటువంటిది అమల్లో ఉన్న సమయంలో ఈ యొక్క ప్రభుత్వ నిధులనేటువంటివి ఉపయోగించి ప్రజలకైతే చెల్లింపులు చేయకూడదని ఉద్దేశంతో మనకు ఈ యొక్క రూల్ అనేటువంటిది తీసుకొచ్చి నిలిపివేయడం అయితే జరిగింది. కాబట్టి మనకు ఆ లోపలైతే విడుదల కాలేదు. ఎన్నికల కోడ్ అనేటువంటిది అమల్లోకి వచ్చినప్పుడు. సో మనకు మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ పథకాలకు సంబంధించి అమౌంట్ అనేటువంటిది ఎన్నికల కోడ్ ముందే విడుదల చేశాం కాబట్టి, సో మాకు ఈ యొక్క పథకాలకు సంబంధించి నిధులనేటువంటివి చెల్లింపు చేసుకోవాలి అంటూ మనకు పర్మిషన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. దాని తర్వాత మనకు ఈ యొక్క డబ్బులనేటువంటిది డైరెక్ట్‌గా బ్యాంకుల నుంచి ఖాతాలోకి జమ చేసే విధంగా అయితే మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే చేశారనమాట. సో కాబట్టి మనకు నిన్నటి రోజు నుంచి ఈ యొక్క డబ్బులనేటువంటిదైతే వరుసగా జమ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క చెక్‌లనేటువంటివి పంపిణీ చేశారు. సో మనకు శ్రీకాకుళం జిల్లాలో అయితే కూడా ఈ యొక్క చెక్‌లనేటువంటివి పంపిణీ చేశారు. దీంట్లో కూడా మనకు పడడం అయితే జరిగింది. దీని తర్వాత మనకు తిరుపతి అర్బన్‌లో కూడా ఈ యొక్క చేయూత నిధులు రూ. 18,750 అనేటువంటిది జమ కావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే విజయనగరం అర్బన్ జిల్లాలో కూడా మనకు 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా చేయూత చెక్కులనేటువంటివి పంపిణీ చేశారు. దీని ద్వారా అయితే వారికందరికీ కూడా జమ కావడం అయితే జరిగింది.
నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కడప జిల్లాలో కూడా ఈ యొక్క చేయుత పథకం నిధులైనటువంటివి అయితే విడుదల కావడం అయితే జరిగింది. నెక్స్ట్ అదే విధంగా రాజమహేంద్రవరం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చెక్కులు అనేటువంటివి పంపిణీ చేస్తున్న దృశ్యం అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు డిస్ప్లే మీద. సో మనకు ఈ విధంగా అయితే ఈ యొక్క రాజమహేంద్రవరంలో కూడా చేయుత పథకానికి సంబంధించిన నిధులు అనేటువంటివి అయితే విడుదల కావడం అయితే జరిగిందనమాట ఖాతాల్లోకి. నెక్స్ట్ దాంతో పాటు బాపట్లలో కూడా చూసుకున్నట్లయితే మనకు చేయుత చెక్కులు అనేటువంటివి పంపిణీ చేశారు కాబట్టి మనకు నిధులు అనేటువంటివి అయితే ఖాతాలోకి జమ కావడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాయచోటిలో కూడా ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించిన నిధులైనటువంటివి అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో నిదానంగా అయితే అందరి ఖాతాల్లోకి అయితే పడుతూ ఉన్నాయి. నెక్స్ట్ అదే విధంగా పాడేరు, సో నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనంతపురం డిస్ట్రిక్ట్ లో కూడా మనకు ఈ యొక్క చెక్కులు అనేటువంటిది పంపిణీ చేశారు. కాబట్టి మనకు డబ్బులు అనేటువంటిది అయితే పడడం అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. నిన్నటి రోజు నుంచి అయితే అందరి ఖాతాల్లోకి అయితే పడుతూ ఉన్నాయి. ఆత్మకూరులో కూడా ఈ యొక్క డబ్బులు అనేటువంటిది అయితే పడుతూ ఉన్నాయి అనమాట. ఓకేనా. సో మనకు ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల పరిధిలో ఉన్నటువంటి మనకు ఈ యొక్క డబ్బులు అనేటువంటిది అయితే అందరికీ అయితే పడుతూ ఉన్నాయి. మన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా. ఓకేనా. సో ప్రతి ఒక్కరికి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. ఈ యొక్క చేయుత నిధులు అనేటువంటివి అయితే పడుతూ ఉన్నాయి అకౌంట్లలోకి. సో ఎవరికైనా వెంటనే జమ అయినట్లయితే కమెంట్ చేసి అయితే తెలియచేయండి మన ఛానల్ ద్వారా. కాబట్టి ప్రతి ఒక్కరైతే అందరికీ నాకు తెలియచేయండి. ఒక చిన్న కామెంట్ చేసి నేను అందరికీ అయితే తెలియచేస్తాను మన ఛానల్ ద్వారా. ఓకేనా. సో మీలో ఎవరికైనా పడినట్లయితే సో మనకు ఖచ్చితంగా అయితే ఈ యొక్క చేయుత నిధులు ఈ నెలాఖరు లోపల అయితే అందరికీ అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ముందు రోజుల్లో ఈ డబ్బులు అనేటువంటిది అయితే పెండింగ్ లో పెట్టే విధంగా అయితే చూడనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ పెండింగ్ లో పెట్టినట్లయితే వీరందరికీ సంబంధించి ఓట్లు అనేటువంటి వేయరు కాబట్టి వైసీపీ ప్రభుత్వానికి ఓట్లు అనేటువంటివి అయితే వేయరు కాబట్టి మనకు ప్రజలందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేటువంటిది అయితే చేరే విధంగా అయితే చూస్తున్నారు. సో ఒకవేళ డబ్బులు అనేటువంటిది ఇవ్వకపోతే మనకు ఓట్లు అనేటువంటివి వేయరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నెగిటివ్ ఇంప్రెషన్ అయితే వస్తుందన్నమాట. అందువల్ల మనకు ఖచ్చితంగా అయితే ఈ నెలాఖరు లోపల అయితే అందరికైతే జమ కావడం అయితే జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి కొంచెం లేట్ అయితే అవ్వచ్చు. నిదానంగా అయితే పడుతూ ఉంటాయి. ఓకేనా. ఇదండి మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇదేను. వీటిలో ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే కామెంట్ చేసి అయితే తెలియచేయండి. ఓకేనా. ముందు ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మన ఛానల్ ద్వారా అయితే అందజేస్తాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.